రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక కార్యాచరణతో పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వరుస జిల్లా సమీక్షల సమావేశంలో ఆయన నేతలకి చురకలంటించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకి గాంధీ భవన్కి రావాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు మహేష్ కుమార్ గౌడ్. తాజాగా జిల్లాల సమావేశాల్లో మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటూ కూడా హెచ్చరించారు టీపీసీసీ. కొత్త పాత నాయకులు కలిసి పనిచేయాల్సిందేనని, పదవులు వచ్చిన వాళ్ళు ఓ మెట్టు దిగి ప్రవర్తించాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీగా పదవులు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో తన కార్యాచరణ షురూ చేశారు. రైట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన ప్రత్యేక కార్యాచరణతో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తూ తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వరుస జిల్లా సమీక్షల సమావేశాల్లో నేతలకి మహేష్ కుమార్ గౌడ్ చురకలంటించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకి గాంధీ భవన్కి రావాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు. తాజాగా జిల్లాల సమావేశాల్లో మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటూ కూడా హెచ్చరించారు. కొత్త పాత నాయకులు కలిసి పనిచేయాల్సిందేనని, పదవులు వచ్చిన వాళ్ళు ఒక మెట్టు దిగి ప్రవర్తించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వరుస దూకుడు మీద ఉంది. సమన్వయం చేయడానికి చాలా వరకు పూర్తి నాయకత్వం అవసరం. సో టీపీసీసీగా ప్రకటించిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఎలాంటి అల్టిమేటాలు జారీ చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? దూకుడు మీద వెళ్తున్నట్లు మనకు తెలిసింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే టీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ తనదైన మార్కుని ప్రదర్శిస్తున్నారు. పార్టీ పైన కూడా పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం ఇదైతే తను బాధ్యతలు చేపట్టిన ముందు రోజు నుంచే, అదే రోజు నుంచి కూడా ఇక్కడ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆయన కీలకంగా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం అనేది. గాంధీ భవన్ కి సంబంధించి కూడా వాళ్ళు వారంలో 2 రోజులకు సంబంధించి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను
పరిష్కరించే దిశగా కూడా 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా అల్టిమేటం కూడా జారీ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక తనదైన మార్పుకు సంబంధించి, ఎందుకంటే పార్టీ సంబంధించి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇక ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించేందుకు ఇక పార్టీ సంబంధించిన కార్యాచరణ, అంటే ఇక ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన కూడా సమన్వయపరుస్తూ వెళ్ళాలి. ఇక 2 కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాలకు సిద్ధం కావాలి. ఇప్పుడు ఏదైతే కార్యకర్తల నుంచి మొదలు ఇక నేతల వరకు, అంటే మంత్రుల వరకు, కీలక నేతల వరకు కూడా అందరూ పార్టీ కోసం పనిచేయాలి. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న, ఒకవైపు ప్రభుత్వానికి కూడా కృషి చేయాలని కూడా ఆయన అల్టిమేటం జారీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక ముందు రోజుకు సంబంధించి కూడా ఆయన ఆ మంత్రులకు కూడా, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అల్టిమేటం జారీ చేశారు. ఇక ఏదైతే జిల్లాల సమావేశాలకు సంబంధించి మొన్న ఆ గాంధీ భవన్ వేదిక కూడా 3 జిల్లాలకు సంబంధించి వరంగల్, నిజామాబాద్, అలాగే కరీంనగర్ జిల్లాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించారు. సమావేశాలు కూడా కీలకంగా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఇది. ఆ సమావేశాలకు సంబంధించి కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి ముఖ్య నేతలు, డిసిసి అధ్యక్షులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. దాంట్లో సంబంధించి కూడా ఆయన ఏదైతే అక్కడ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారాలు జరగట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తుంది. దాంట్లో ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అమలు పరిచిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించి కూడా కొంతమేర విఫలంగా ఉన్నది. దాన్ని సరిదిద్దాలని కూడా ఇక ఏదైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దాన్ని పూడ్చేందుకు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కూడా కీలక నేతలకు సంబంధించి కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక దాంతో పాటుగా మరొకటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. దాంట్లో ఏదైతే కష్టపడ్డ వారికి ఇప్పటికీ కార్పొరేషన్లకు సంబంధించి పార్టీలో 35 కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా గత ఎన్నికల నుంచి, అంటే 10 ఏళ్ల నుంచి కూడా పార్టీకి లైన్ కి కట్టుబడి పార్టీ కోసం కృషి చేసిన వారు, పార్టీకి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వారికి వాళ్ళకు పదవులు వచ్చాయి. పదవులు కట్టబెట్టామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడే వారికి కూడా మరోసారి గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ లైన్ కి కట్టుబడి పార్టీ కోసం కృషి చేసిన వారికి కూడా ఆ టికెట్లు కేటాయిస్తాం. ఒక మరోవైపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆయన కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం. ఎందుకంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాలి. మెజార్టీ స్థానాలు సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాంట్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళను గెలిచే దిశగా కూడా తీసుకెళ్లాలి. వీళ్ళంతా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పాత నేతలు కావచ్చు, కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి కూడా చేరిన నేతలందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సంపాదించాలి. దాంట్లో ఎవరైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పనిచేయరో వాళ్ళకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్లు ఇవ్వమని కూడా ఆయన అల్టిమేటం జారీ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక ఆయన అంటే పార్టీకి కోసం, పార్టీని ఏదైతే బలోపేత దిశగా అడుగు వేయడం కోసం మరోవైపు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. దాంట్లో భాగంగానే ఈ సమావేశాలు కావచ్చు, మరోవైపు జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇంకా మొన్న జరిగిన నిన్న సిఎల్పి సమావేశం, ఈ రోజు విరామం ప్రకటించారు. రేపు నుంచి ఎల్లుండి వరకు, రేపు లేదా ఎల్లుండి కూడా మరో 3 జిల్లాలకు సంబంధించిన సమావేశాలు ఉంటాయి. తర్వాత జిల్లాలకు సంబంధించిన పర్యటనలు ఉన్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా అంటే పిసిసిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తనదైన మార్పును ప్రదర్శిస్తున్నారు. ఇక రైట్, ఒకటి హరీష్ ఒకటి అంటే ఒకవేళ ఏమైనా కమిటీలో మార్పులు చేర్పులు, అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఏమైనా చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? కమిటీలో మార్పులు చేర్పులు ఇలాంటివి ఏమైనా మనం టీపీసీసీకి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే పిసిసి ఏర్పాటు అయితే తర్వాత ఇప్పుడు పిసిసి కార్యవర్గానికి సంబంధించి కూడా కూర్పు జరగాలి. మరోవైపు గ్రామీణ స్థాయి అంటే బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా నూతన కమిటీలను ప్రకటించాలి, నూతన కమిటీలను వేసుకోవాలి.
దానికి సంబంధించిన కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కొత్త కమిటీలను నియామకాలకు సంబంధించి కూడా ఈ సమావేశాలు ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాలకు సంబంధించి కూడా అక్కడ నేతలు అంటే కమిటీలను వేస్తే ఇక్కడ ఎవరికి ఆ కమిటీలను ఇస్తే వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ అక్కడ బలోపేతం అవుతుంది. మన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గెలుపు అవకాశాలకు సంబంధించి ఎవరికి ఉన్నాయి ఇక్కడ 2 ఎన్నికలకు సంబంధించుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు కష్టపడి పనిచేశారు, పార్టీకి సంబంధించి కూడా గెలుపు తీరాల వైపు ఏ కార్యకర్త నడిపించారని కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ కమిటీలకు సంబంధించి బూత్ లెవెల్ కమిటీ నుంచి ఇక్కడ జిల్లా లెవెల్ కమిటీలు వేయాలి కాబట్టి కొత్త కమిటీలు వేసిన తర్వాతనే ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెళ్లే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా కులగణన చేపడతామని కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరోవైపు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీ ఏదైతే కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లనున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటన. దాంట్లో భాగంగానే ఈ బీసీ సంబంధించిన కులగణనతో పాటుగా అప్పటి వరకు ఈ కొత్త కమిటీలను పూర్పు జరగాలి. కొత్త కమిటీలలో సంబంధించి కూడా ఎట్లా కమిటీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీల్లో కావచ్చు, మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 ఉచిత విద్యుత్ కావచ్చు, మిగతా ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ సంబంధించి కావచ్చు, ఇంకా 18,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసింది. ఈ అన్ని పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రచారాలు మనం చేయలేకపోవడం వల్లనే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసిన ఆ పథకాల పట్ల దుష్ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళని కూడా తప్పుడు దారి పట్టించే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీని అంతటి కూడా తిప్పుకొట్టాలని కూడా ఆయన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త కార్యాచరణకు సంబంధించి కూడా ఆయన పూర్తి చేసుకుంటున్న నేపథ్యం ఉన్నది. దాంట్లో భాగంగానే విస్తృతంగా ప్రచారాలకు సంబంధించి కూడా ఆయన ఒకటి ప్రథమంగా అక్కడ కీలక ఏదైతే జిల్లా నేతలకు కావచ్చు, ఇక రాష్ట్రానికి కీలక నేతలకు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సూచనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండాలి, క్షేత్రస్థాయిలో పనిచేయాలి, ప్రచారాలు చేయాలని కూడా ఆయన అల్టిమేటం జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించి కూడా ఆయన గతంలో పిసిసిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పార్టీని ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసారు. అప్పుడు సంబంధించి కూడా కొత్త పాత నేతల మధ్య కొంత మీద విభేదాలు తలెత్తిన నేపథ్యం దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆయన అందరినీ కలుపుకోలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను కూడా పార్టీకి కట్టుబడి ఉంటా, నేను పిసిసి చీఫ్ హోదాలో ఉన్నా కూడా నేను కార్యకర్తగా నేను ఒక మెట్టు దిగి పని చేస్తాను కూడా చెప్పారు. స్వయంగా ఆయన బాధ్యతల స్వీకరణ సంబంధించిన వేదికకు కూడా చెప్పిన నేపథ్యం. ఇప్పుడు సంబంధించి కూడా ఎవరైతే పదవులు ఇచ్చారో నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర పదవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక మెట్టు దిగి కార్యకర్తల్లాగా పనిచేయాలి, కార్యకర్తలతో కలిసి పనిచేయాలి, పార్టీని ఆ లైన్ కి కట్టుబడి పనిచేయాలి, పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారానికి ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అమలు చేసిన హామీలన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో వివరించాలి, ప్రచారాలను కూడా విస్తృతంగా పంచాలి. మళ్ళీ తీసుకురాబోయే పథకాలు ఇప్పటికే స్మార్ట్ హెల్త్ కార్డు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే సెక్రటేరియట్ మీద కూడా సీఎం సమీక్ష చేస్తున్నారు. మరోవైపు కొత్త రేషన్ల కార్డులకు సంబంధించి కూడా జారీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఇతర పథకాలకు సంబంధించి కూడా రాబోతున్నాయి. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొంతవరకు కొన్ని ఏదైతే కరెక్షన్స్ లోపం వల్ల కూడా కొంతమందికి రైతు రుణమాఫీ దక్కలేదు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ సంబంధించిన ఎవరెవరికి దక్కలేదు నివేదికను కూడా తీసుకురావాలి. అక్కడ ఎందుకు ఆధార్ కార్డులు కొన్ని నేమ్ చేంజెస్ వల్ల కొంతమందికి రాలేకపోయింది, కొంతమంది ఒకే రేషన్ కార్డులు 3-4 పేర్లు ఉండడం వల్ల కూడా వాళ్ళకు రాలేకపోయిన రుణమాఫీ ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ మరోసారి తీసుకురాబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అన్నిటిపైన కూడా ప్రజాక్షేత్రంలో వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వచ్చే 5 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని కూడా ఆయన ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో పార్టీకి ఎవరైతే కట్టుబడి పని చేయలేదో ఎవరిని ఉపేక్షించామని కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఒకవైపు మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన వద్ద నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నాడు. ఎట్లా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఇతర సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివరించాలని కూడా అన్ని కోఆర్డినేషన్ చేసుకున్నా వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తనదైన మార్పును కూడా ప్రదర్శిస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే నేతలందరినీ అలర్ట్ చేస్తున్నారు. అందరూ క్షేత్ర స్థాయిలో వెళ్ళాలి, కార్యకర్తలాగా పనిచేయాలని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో జిల్లాల పర్యటన ఉండబోతున్న నేపథ్యం ఉంది. జిల్లాలో ఇప్పుడున్న తాజా పరిస్థితులు కావచ్చు, జిల్లాలకు సంబంధించి కూడా పార్టీ స్థితిగతులు కావచ్చు,
ఇక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ నేతలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు పార్టీ నుంచి కోరుతున్నారు, పార్టీ నుంచి వాళ్ళకి సంబంధించి అక్కడ నెలకొన్న సమస్యలు కావచ్చు, అక్కడ అక్కడ ఉన్న సమస్యల పైన కూడా ఏ విధంగా లేవనెత్తాలని కూడా ప్రభుత్వానికి తీసుకురావాలి, ప్రభుత్వంతో పని చేయించుకోవడానికి పైన కూడా ఆయన క్షేత్రస్థాయిలో జిల్లా పర్యటన చేసిన తర్వాత అక్కడ సంబంధించిన క్షేత్ర కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన సంబంధించిన అన్ని అక్రమాల చిట్టాలన్నింటిని కూడా వివరిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం సంబంధించి కూడా వైట్ పేపర్ ప్రజల క్షేత్రంలో ఉంచుతుంది. కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు వివరించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న దానిపైన కూడా ప్రజలకు తెలిసేలా రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా అంటే హైదరాబాద్ అనేది చాలా కీలకం. గతంలో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ఓటు బ్యాంక్ ఇక్కడ కనిపించలేదు, బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనపరిచింది. కానీ ఈసారి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా మంది చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుందా? హైదరాబాద్ రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మరింత బలపడే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? సో అలాంటి దిశానిర్దేశం ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వరుసగా ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక దాని తర్వాత కూడా ప్రత్యేకంగా అంటే గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయిందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో భాగంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా స్పెషల్ గా ఇప్పుడు ప్రత్యేక కార్యాచరణ కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఖర్చు. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కూడా స్పెషల్ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు తీసుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించి కూడా మెట్రో లైన్ పొడగింపు కావచ్చు, హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రత్యేక నిధుల కేటాయింపు కావచ్చు, వీటన్నిటిని చేస్తుంది. హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టార్గెట్ గా వెళ్ళాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇంకా మొత్తంగా ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆయన ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే మొత్తంగా ఈ స్థానిక సంస్థల్లో, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలకు సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాలేకపోయింది. ప్రత్యేక బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ట్యాకిల్ చేసే విధంగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా కూడా కార్యాచరణ ఉండాలి. అదే విధంగా ప్రభుత్వం కార్యాచరణ కూడా ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన హామీలన్నిటికీ కూడా నెరవేరుస్తుంది. ఇక స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలను వివరించాలి. స్థానికంగా ఏదైతే లోటుపాట్లు ఉంటాయో, విభేదాలు ఉంటాయో స్థానిక నేతల మధ్య కూడా అన్ని సమన్వయం చేసుకోవాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి, అన్ని కూడా సూచనలు చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇట్లాంటి ఏదైతే గత ఎన్నికల్లో కూడా ప్రభావం చూపని ఇక్కడ జిల్లాలు ఉంటాయో దానికి ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నేతల నుంచి ఎలాంటి వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ కి సంబంధించి కూడా ఆ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా చేరికలు కూడా భారీగానే ఉండబోతున్నాయి. ఎందుకంటే చేరికలకు సంబంధించి కొన్ని రోజులు హైడ్రా మొదలైన తర్వాత కొంచెం కామ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కీలక నేతలు గతంలో చాలామంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కానీ, లేకపోతే మొన్న వచ్చిన దానం నాగేంద్ర కానీ మాకు చాలామంది టచ్లో ఉన్నారు. సో ఇది కొంతవరకు గ్యాప్ వచ్చింది. సో ఏమైనా కదలికలు వచ్చే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే చాలా వరకు చేరికలు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరబోవడానికి అని మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో. సో ఇప్పుడు ఏమైనా చేరిక ఉండే అవకాశం కనిపిస్తుంది సిఎల్పి భేటీలు సమావేశం తర్వాత ఆయన ప్రత్యేకంగా? ఎందుకంటే చేరికలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చేరిన నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ దానం నాగేందర్, మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీకి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించి కూడా ఈ చేరికల అంశాన్ని ఆయన భుజాన వేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ చేరికలు అనేది జరుగుతూ ఉన్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇక్కడ మేయర్ కావచ్చు, మిగతా సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించి మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన నేపథ్యం ఉన్నది. ఇక మరికొన్ని రోజుల్లో కూడా చేరికలు ఉండే అవకాశం అయితే ఖర్చు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఈలోగా ఇతర పార్టీల నుంచి కూడా చేరికల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా ఏదైతే ఈ 10 మంది పార్టీ సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేకంగా అంటే
ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చామని చెప్పినప్పటికీ కూడా దానిపైన చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర కాంగ్రెస్ పార్టీ కీలకమైన మంత్రులతో కూడా చేరికల అంశం పైన కూడా వాళ్ళు చర్చించారు. చేరికల అంశానికి సంబంధించి కూడా మొన్నటి వరకు సంబంధించిన పిసిసి చీఫ్ కావచ్చు, ఇతర కమిటీలకు సంబంధించి కూడా ఇప్పుడు పిసిసి బిజీగా ఉన్నది కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఆ చేరికల అంశం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 నెలలకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల లోపే ఆ చేరికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న సంబంధించి కూడా సిఎల్పి మీటింగ్ లో సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దర్శనం ఇవ్వడం పట్ల కూడా ఇది ఒక ఏదైతే సిగ్నల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మార్లు సిఎల్పి గతంలో జరిగిన సిఎల్పి మీటింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ లోపలికి వెళ్లకుండా బయటనే ఒక ప్రైవేట్ హోటల్లో అక్కడ ప్రత్యేక రూమ్ లో ఉన్న నేపథ్యంలో ఈ నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి కూడా అక్కడ దర్శనమిచ్చారు కాబట్టి దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో భాగంగానే ఈ సంబంధించిన మీటింగ్స్ కావచ్చు, రహస్య మంతనాలు కావచ్చు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా మరికొన్ని రోజులకు సంబంధించి ఇంకోటి హరీష్, ప్రధానంగా అంటే త్వరలో ఇందాక మీరు మాట్లాడుతూ పర్యటన కూడా ఉండబోతుంది సిఎల్పి భేటీ సమావేశాల తర్వాత. సో ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్కి కొంచెం అనుభవం ఉన్నటువంటి పరిస్థితి. సో తను చేసినటువంటి విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత. గతంలో చాలా సందర్భాలు ఆయన కీలక పాత్ర పోషించారు సమన్వయం సంబంధించి. సో ఆయన పర్యటనలో ఎక్కువగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి కార్యాచరణ కూడా ఉండే అవకాశం ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో జిల్లాల పర్యటన చేస్తాను కాబట్టి అక్కడ సంబంధించి కూడా గతంలో మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఆయన ఎన్ఎస్సిఐ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టిన నేపథ్యంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కావచ్చు, వైపు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేశారు, మరోవైపు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. పిసిసి చీఫ్ గా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు కాబట్టి ఆయన ఎన్ఎస్సిఐ సంబంధించి కూడా అక్కడ ఆ విభాగం సంబంధించి కావచ్చు, మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రధాన ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఆయన పనిచేశారు కాబట్టి ఆయనకు అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో అనుసంధానం ఉంటారు. అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు ఆయనతో ఖర్చులో ఉంటారు. మిగతా సంబంధించి కూడా ఆ జిల్లాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆ జిల్లాలో అమలు చేయాల్సిన కార్యాచరణ కావచ్చు, వీటన్నిటిని కూడా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు అనుభవం ఉన్నారు కాబట్టి ఇక జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థితిగతులు కావచ్చు, అక్కడ స్థానిక నేతలకు సంబంధించి ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా ఆయన సద్దుమానికి చేసే ఏదైతే స్వభావం కూడా ఉన్నది. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫేస్ చేసి వచ్చాడు కాబట్టి జిల్లా పర్యటనకు సంబంధించి కూడా అంటే నిజామాబాద్ కు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తను పెరిగినటువంటి ప్రాంతం, సో అక్కడ తనకు ఎక్కువగా పట్టుంటుంది. ఆ ప్రాంతంలో పూర్తిగా కాంగ్రెస్ మయంగా మారే అవకాశాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా నిజామాబాద్ సంబంధించి కూడా ఆయన పిసిసిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యం అయితే నిజామాబాద్ జిల్లా ఆయన సొంత జిల్లాకు సంబంధించి కూడా అంటే ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో పిసిసిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఆయన సొంత జిల్లా అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ తర్వాత కూడా అక్కడ ప్రజలు సంబంధించి కూడా ఇతర పార్టీకి సంబంధించి అధికారం కట్టబెట్టారు. మరోవైపు ఆయన ఎంపీగా ఇతర జిల్లాకి సంబంధించి కూడా అక్కడ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే నిజామాబాద్ కి సంబంధించి కూడా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వచ్చారు. నిజామాబాద్ కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసిన నేపథ్యం మీద ఆయనకు టికెట్లకు సంబంధించి కూడా గత ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా టికెట్లు కేటాయించలేదు కాబట్టి అక్కడ కూడా ఆయన ఇతరకు అంటే ఇతర సంబంధించిన నేతకు కూడా టికెట్ ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఆయన అక్కడ నిజామాబాద్ జిల్లా నేతలకు సంబంధించి కూడా ఆయన సంబంధించిన పలు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న అక్కడ ప్రజలకు చేసిన కోఆర్డినేషన్ కావచ్చు, ఇతర అన్నిటిపైన కూడా అక్కడ పట్టుంటుంది కాబట్టి ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణతో వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ఇక గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, గత ప్రభుత్వం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులన్నిటిని కూడా ఆయనకు అక్కడి నేతలందరూ కూడా వివరిస్తూ వచ్చారు కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన తర్వాతనే చేరికల అనేది కూడా ఈ జిల్లాల పర్యటన సంబంధించి కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ చేరికలు జరిగే విధంగా కూడా ఒక ప్లాన్ సపరేట్ గా ప్లాన్ చేసిన నేపథ్యం ఉన్నది. దాంట్లోనే ప్రతి 3 జిల్లాలకు సంబంధించి కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ చేరికలకు సంబంధించి ఏఐసిసి నేతలతో చేరికలు జరిగే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇంకా ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తనదైన మార్పుతో వెళ్తున్నారు.
ఆయన ఏదైతే కీలకమైన అల్టిమేటాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక పార్టీని కష్టపడి ఏదైతే పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని కూడా గుర్తించాలని కూడా ఆయన ఆదేశాలు చేశారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి నివేదికలు ఈ జిల్లాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు కాబట్టి ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా స్పెషల్ ఒక ఏదైతే సపరేట్ గా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకొని ఆ భవిష్యత్తుకు సంబంధించి ఏ జిల్లాకు ఎట్లాంటి కార్యాచరణ అక్కడ అమలు చేయాలనే పైన కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి పూర్తి స్థాయిలో కొత్తగా అధినేతగా ఏర్పడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తన మార్కును ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. చూద్దాం, అంటే భవిష్యత్తుకు సంబంధించి పూర్తిగా కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే గతంలో ఉంటే ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి సో చాలా ప్రశ్నలు సంధిస్తుంది. సో దాన్ని తిప్పుకొట్టడంతో పాటు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చేయబోతున్నటువంటి కార్యాచరణకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ కార్డు లాంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రణాళికలకు కానీ ప్రజలకు చేరువయ్యేందుకు చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా పూర్తిగా మహేష్ కుమార్ గౌడ్ తనదైన